తాజా అంశం చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు తెల్లవారుజామున ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై ఈ రోజు తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకుంది. గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు దాదాపు 30 మంది గాయపడ్డారు. ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. జంగారెడ్డిగూడెం అలాగే లక్కవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్ ని పోలీసులు వెలికి చేయడం జరిగింది. దాదాపు ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ హాస్పిటల్ కి తరలించడంతో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు సంభవించలేదు. కేవలం 30 మంది మాత్రమే గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ కూడా ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. Halo.